ఆ ఫ్యామిలీకి సంబంధించి కొంత విభేదాలున్న హరీష్ రావు అందుకే మీటింగ్‌లకు దూరంగా ఉన్నాడనేది కొంత చర్చ జరిగింది మీటింగ్‌కి ముందే. నిన్నటి మీటింగ్‌తో అటువంటిది ఆ కుటుంబం మీద గాని, ఆ కుటుంబ దాని మీద ఏమన్నా విమర్శలు చేశారా? ఇప్పుడు ఆయన కేసీఆర్ అనేటాయన చెప్పకనే చెప్పిండు. నా రాజకీయ వారసుడు కేటీఆర్. అందుకని అటు కేసీఆర్ బొమ్మున్నది, ఇటు కేటీఆర్ బొమ్మున్నది. మధ్యలో హరీష్ అనేటోడెవడు? సుట్టపోడు వచ్చిండు పోతాడు గంతే. అంతకంటే ఎక్కువ వాళ్ళు ఆయనకేం విలువిస్తలేరు. ఈయనేదో బట్టలు చింపుకొని నేను గులాబీ జెండలనే పుట్టినా, నేను గులాబీ జెండలనే దత్తా అని ఈయనేదో బురదేసుకుంటున్నాడు తప్ప ఈయన నాడ పలకరించిందెవడు? దేకిందెవడు? పక్కనున్న దుబ్బాక ఎమ్మెల్యే గురించి మాట్లాడిండు గానీ సిద్దిపేట ఎమ్మెల్యే గురించి ఏం మాట్లాడలేదు. నీ పేరెత్తుకోవడం నీ మామకి ఇష్టం లేదు, నీ బామ్మర్దికి ఇష్టం లేదు, నీ మరదలకి ఇష్టం లేదు. ఇంక నువ్వు ఎన్ని రోజులున్నా నువ్వు కరివేపాకువే. అవసరం తీరిన మరుక్షణం కరివేపాకుని ఎట్లా తీసేస్తారో, కూరకు వాసన వచ్చిన తర్వాత తినేటప్పుడు ఇష్టం లేనోళ్ళు కరివేపాకుని ఎట్లా పడేస్తారో రేపు హరీష్ అనేటటువంటి వ్యక్తి పాత్ర టీఆర్ఎస్‌లో గంతే తప్ప ఏం లేదు. అది ఆయనకు కూడా తెలుసు. కానీ ఇక బయటికి పోయి ఏం చేయాలని ఏమి అర్థం కాక ఆడ పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు తప్పితే కొత్తగా ఏం లేదు. కరివేపాకు అందరి ఇళ్లల్లో కూరలో యేసుకుంటారు. ఒకవేళ మీ పార్టీకొస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా హరీష్ రావుని? ముందు ఆయన హరీష్ రావు అనేటి ఆయన ఏడుండాలనేది ముందు ఆయన నిర్ణయించుకోమన్నారు. నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు మా పార్టీ పెద్దలు ఆలోచిస్తారు. నేను అంత గొప్ప నిర్ణయం తీసుకునే స్థాయిలో లేను. నేను ఒక సామాన్య కార్యకర్తను. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మా పార్టీ పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.